నిత్యాయ నిరవధ్యాయ నిత్య వైభవశాలినే నిత్య వైభవ దాత్రే చ శ్రీ నృసింహాయ మంగళం. అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీ యాదగిరి లక్ష్మీ నృసింహ పరబ్రహ్మణే నమః. ప్రియ భగవద్ బంధువులారా, శ్రీ యాదగిరి లక్ష్మీ నృసింహస్వామి వారి యొక్క దివ్యక్షేత్రంలో అత్యంత వైభవంగా వార్షిక నవాన్నిక దీక్షాపూర్వక శ్రీ పాంచరాత్ర ఆగమ శాస్త్రానుసారంగా బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈరోజు 5వ రోజు ఉదయం శ్రీ లక్ష్మీ నృసింహ స్వామివారు గోవర్ధన గిరిధారి అయి పురవీధులలో ఊరేగాడు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఆ గోవర్ధనోద్ధారుడైనటువంటి కృష్ణ పరమాత్మను దర్శించి తరించారు. కృష్ణ పరమాత్మను దర్శిస్తేనే సమస్త క్లేశములు నశిస్తాయని చెప్పేసి మనకు చెప్తోంది. కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణద క్లేశనాశాయ గోవిందాయ నమో నమః. గోవిందుడు గోవర్ధనోద్ధారుడు. గో అనే పదానికి వేదములు, శాస్త్రములు, గోవులు అనేటువంటి అర్థం వస్తుంది. దాన్ని ఉద్ధరించేటువంటి వాడే గోవర్ధనుడు, అన్నిటిని కూడా రక్షించేటువంటి వాడే ఆ గోవర్ధనుడు అనేటువంటిది నామం. ఈ గోవర్ధనగిరి విశేషంగా దర్శించినట్టయితే మన అందరికి కూడా సకల సౌఖ్యాలు కలుగుతాయని చెప్పేసి భాగవతంలో చెప్తోంది. గోవర్ధన యొక్క పర్వతం యొక్క లక్ష్యం ఏంటంటే భగవంతుడు ప్రకృతిని ఆరాధించండి, కొండను ఆరాధించండి, వృక్షాలను ఆరాధించండి, గోవులను ఆరాధించండి అని చెప్పేసి చెప్పడమే ఈ గోవర్ధనగిరి యొక్క అలంకార లక్ష్యం. భగవంతుడు నన్ను ఎప్పుడూ ఏ విధంగా కొలిచినా నేను రక్షిస్తూ ఉంటాను అని చెప్పి గోవర్ధనగిరిని ఎత్తి గోపబాలకులందరినీ కూడా ఆ పర్వతం కింద రక్షించినటువంటి వాడే ఆ గోవర్ధనగిరి దారి. ఈ కొండ కూడా యాదగిరి కొండ. ఈ కొండకు ఎందరో భక్తులు శ్రమ కోర్చి కొండ ఎక్కి భగవంతుడు గుహలో ఉంటే వారు విచ్చేసేసి ఆ గుహలో ఉన్నటువంటి నరసింహస్వామి వారిని దర్శిస్తూ ఉంటారు. అది గోవర్ధనగిరి కొండనే, ఇది యాదగిరి కొండనే. అక్కడ పరమాత్మ, ఇక్కడ పరమాత్మ. యాదగిరి కొండను గుళ్ళలో ఉన్న నరసింహస్వామి ప్రహ్లాదుని రక్షించడం కొరకు వస్తే, అక్కడ గోపబాలకును రక్షించడం కొరకు వచ్చే అవతారమే ఆ గోవర్ధనగిరి అవతారం. దీన్ని చూసినంత మాత్రమే ఆ యొక్క కృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఈరోజు గోవర్ధనగిరిదారి అనేటువంటి ఆ పరమాత్మను దర్శించిన అందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యం కలిగేయడానికి ప్రార్థిస్తూ స్వస్తి సమస్తర్మంగళాని భవంతు. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.